వెజిటేరియన్ డైట్ మంచిదా లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ మంచిదా గట్ హెల్త్ బాగుండడానికి చాలా మందికి ఒక కామన్ డౌట్. నా ఒపీనియన్లోనైతే వెజిటేరియన్ డైట్ ఈస్ ది బెస్ట్ అండి. ఓకే. ఎందుకంటే దీంట్లో మీరు ఆకుకూరలు తింటున్నారు, బీన్స్ తింటున్నారు, మీకు కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది. నాన్ వెజిటేరియన్లో ఫైబర్ ఎక్కడుంది? సో ఇంకోటి ఇప్పుడు చూసుకున్నట్టయితే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కొన్ని పక్కన ఇవి పెట్టుకొని తినొచ్చా, క్యారెట్లు ఇట్లా? ఎగ్జాక్ట్లీ, దెన్ దే విల్ హ్యావ్ టు కంపెన్సేట్. ఫైబర్ ఇంటేక్ రోజుకి ఒక 70 కిలోలు బరువు ఉన్నారు, 30 గ్రాములు ఫైబర్ కావాలి అంటే నాన్ వెజ్ తిన్నా ఫైబర్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మనం గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకున్న వాళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళ చాలా మందిలో కూడా పాలు తాగడం వల్ల, పెరుగు తీసుకోవడం వల్ల, చపాతీలు తినడం వల్ల, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల వీళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వీళ్ళు సింపుల్ థింగ్ ఇవి ఎప్పుడైతే ఆపేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ గట్ రిలేటెడ్ ఇష్యూస్, సిమ్టమ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి తగ్గడం చూస్తున్నాం. సో ఒకవేళ మీకు ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ కట్ డౌన్ ఆన్ మిల్క్ ప్రోడక్ట్స్, వీట్, నాన్ వెజిటేరియన్ అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఒక సాధారణంగా వీటి వల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఓకే ఓకే. మన దగ్గర ముక్కలేందే దిగని ముక్క మందు అంటారు కదా, ముక్క మందు తీసుకుంటున్నప్పుడు మరి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. 30 గ్రాముల ఫైబర్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్లో 100 గ్రాముల ఆకుకూరలు తింటే మీకు 3 గ్రాముల ఫైబర్ దొరుకుతుంది. 100 గ్రాములు బీన్స్ తీసుకుంటే 15 నుంచి 16 గ్రాముల ఫైబర్ దొరుకుతుంది. సో ప్రతి ఫ్రూట్ లో కూడా 1 నుంచి 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. సో అవి తీసుకుంటున్నప్పుడు మరి కంపెన్సేట్ చేయడానికి వీటిని కూడా తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలన్నది మీరు తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.